ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చాయి అంటున్న యాజమాన్యం. 4 వారాలు ఆగండి అంటూ మౌనం వహిస్తున్న డీఈఓ. గందరగోళంలో విద్యార్థుల తల్లిదండ్రులు. స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతున్న విద్యార్థి సంఘాలు. టీఎన్ఎస్, పీడీఎస్యు, టీఎస్పీ విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా బాన్స్వాడలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నడిపిస్తుండటంతో మంగళవారం విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య యాజమాన్యం కోర్టు నుండి డీఈఓకి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అలాగే ఈ శ్రీ చైతన్య యాజమాన్యానికి అలాగే బయట సమాజానికి ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. ఇవి మొత్తం అంతా కూడా ఎక్కడ అయిందంటే విదేశాఖ అధికారుల చేతులు ఆగింది. ఒకవేళ పర్మిషన్ వస్తే పిల్లలందరూ గెటాన్ అవుతారు ఇయర్ మొత్తం. ఒకవేళ రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రశాంతంగా అవుతుంది. దీనికి మొత్తం కారకు డీఓ గారు. ఎందుకంటే ఆల్రెడీ నేను విజిట్కి వచ్చారు, జుక్కలికి కూడా వచ్చారు. మరి అదే విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రభావం ఏంది, ఏం జరుగుతుంది అని ఎలాంటి పర్మిషన్ కూడా రన్ అవుతుంది కదా స్కూలు, మరి ఎందుకు రన్ అవుతుంది, మన ఆదేశాలు లేకుండా ఎట్లా రన్ అవుతుంది అని చెప్పి కనీసం విజిట్ ఎందుకు చేయలేకపోయాడు ఆయన. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలకి, విద్యాసంఘ నాయకులకి, అట్లాగే యాజమాన్యానికి ఏదో జరిగిపోయింది, ఏదో చేసేసారు అని చెప్పి ఒక రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగా వాస్తవం ఇక్కడ ఆగింది ఎక్కడ అంటే డీఓ దగ్గర. వాస్తవం డీఓ దగ్గర చేతిలో ఉంది. ఎందుకంటే నీ దగ్గర ఆర్డర్స్ క్లియర్గా వచ్చినప్పుడు అరే ఇస్తా అని చెప్పు, లేదు ఇవ్వనని చెప్పి మీరు రన్ చేసుకోవద్దని చెప్పు. ఎంఈఓ నుంచి పంపించి నోటీసులు అంటే ఇస్తారు. నోటీసులు అంటే ఏం జరుగుతుంది సార్, ఆర్డర్ రన్ అవుతుంది కదా. మీ కోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో మీరు కనీసం అదే ఆర్డర్ బయట పెట్టుకొని ఈ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, దయచేసి మేము రన్ చేయకూడదు, మీరు నా ఆదేశం వరకు ఆగండి మీరు క్లియర్గా ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్. మీరు దయచేసి మీరు మాట్లాడారు డీఓ గారు, ఎందుకంటే మొత్తం మీ దగ్గరనే ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఆర్డర్స్ కూడా మీకే వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడే క్లారిటీ ఉంటుంది. అయితే వచ్చింది లేదా రాలేదు, లేదా రాదు, లేదా వస్తుంది, ఏదో క్లారిఫై ఇవ్వండి. క్లారిఫై ఇచ్చి విద్యార్థులకి తల్లిదండ్రులకి, శ్రీ చైతన్య యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి మీరు సహకరించాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్పకపోతే మీరే దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అసలు మీరు ఎందుకు ఆపిరు అనేది కూడా క్లారిఫై లేదు. అయినా ఇక్కడ స్కూల్ అయితే రన్ అవుతుంది సార్. దయచేసి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీరు దీని మీద మాట్లాడాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 1 మంత్ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా వెయిట్ చేసిన కొద్దీ పరిణామం పెరుగుతూనే ఉంటే తీవ్రంగా అవుతుంది తప్ప ఇక్కడైతే ముందుకెళ్లే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచించి ఇప్పటికైనా మీరు నిర్ణయం తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తి విద్యాసంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. జై.